అయితే ఉత్సాహంగా ఉన్నాయి. అవును సార్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ కొత్త వాళ్ళు రైట్. ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్గా కొత్త విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా నియామకం చేశారు. కుమార్ విశ్వజిత్ ఐపీఎస్ ఈయన్ని డీజీపీ ఇంటెలిజెన్స్గా నియమించారు. అట్లాగే పిహెచ్డి రామకృష్ణ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. వీరిద్దరూ ప్రస్తుతం బాధ్యతలు తీసుకోబోతున్నారు. మొత్తానికి చీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలను జారీ చేసింది. గతంలో మనం చూస్తే కుమార్ విశ్వజిత్ అనేక కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించారు. అలాగే పిహెచ్డి రామకృష్ణ ఈయన కూడా చాలా సౌమ్యుడిగా పేరుంది. ఆయన గతంలో గోదావరి జిల్లాల్లో చాలా విభాగాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. కానీ పాపం ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇప్పుడు చాలా లూప్ లైన్లో వీళ్ళిద్దరిని కూడా పడవేశారు. మొత్తానికి కాంతిరాణ గారి ప్లేస్లో రామకృష్ణ గారు, సిపి కాంతిరాణ గారి ప్లేస్లో రామకృష్ణ గారు, అట్లాగే పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారి ప్లేస్లో కుమార్ విశ్వజిత్ని ఇద్దరిని కూడా ఇంటెలిజెన్స్ డీజీగా నియమించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ దినకర్ దాన్ని తీసుకుంటారా? అయితే దీంట్లో ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కేసు 29కి అయిపోతుంది. అవును. మరి 29కి కనుక ఆయన కేసు కనుక అయిపోతే ఆయన వస్తే మరి ఆయనకి ఏమైనా బాధ్యతలు ఇస్తారేమో చూడాలి. అప్పుడు వెరైటీగా ఉండిద్ది. ఎలక్షన్ కమిషన్ కనుక ఆయనకు బాధ్యతలు ఇస్తే ప్రభుత్వం ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి ఏపీకి ఇంటెలిజెన్స్ చీఫ్, నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్త వాళ్ళు నియమించారు. రైట్. నెక్స్ట్